హలో ఫ్రెండ్స్, మనం ఇవాళ రంగురంగుల నీటి దీపాన్ని తయారు చేద్దాం. మన దగ్గర ఉన్న వస్తువులతోనే ఎంతో చక్కని నీటి దీపాన్ని తయారు చేసి ఇంటిని చక్కగా ముస్తాబు చేయొచ్చు. వాటి కోసం నేను గ్లాస్ బౌల్స్, ఫుడ్ కలర్స్, బీడ్స్, కుందన్స్, గ్లిట్టర్, ఒత్తులు, నూనె, నీరు ఇంకా స్టీల్ వైర్లను తీసుకున్నాను. ఇప్పుడు గ్లాస్ బౌల్లను తీసుకొని వాటి అడుగు భాగాన్ని స్టీల్ వైర్తో కొలుచుకొని తీగ క్రింది భాగాన్ని ఒక సర్కిల్ లాగా వంచి మిగతా భాగాన్ని నిటారుగా ఉండేలా ఉంచి తీగ పై భాగంలో ఒత్తిడి పెట్టేందుకు మరో చిన్న సర్కిల్లా ఉంచుకుందాం. మిగతా వైర్ని కట్ చేసి తీసేద్దాం. కొందరు ఒత్తిడి పెట్టేందుకు ప్లాస్టిక్ కవర్లను యూజ్ చేస్తారు, కానీ ఒత్తిడి వెలిగించేటప్పుడు ప్లాస్టిక్ కవర్ కాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా. కానీ ఇలా స్టీల్ వైర్తో స్టాండ్ చేసి ఒత్తిడి పెట్టుకోవటం వల్ల ఒత్తి చక్కగా వెలుగుతుంది. ఈ స్టాండ్ని మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. స్టాండ్ ఎత్తు బౌల్ ఎత్తు వరకు వచ్చేలా చూసుకుందాం. ఇప్పుడు ఒత్తిడిని తీసుకొని నూనెలో తడిపి మనం తయారు చేసిన స్టీల్ స్టాండ్ పైభాగంలో ఉంచిన చిన్న సర్కిల్ ద్వారా ఒత్తిని ఉంచి ఈ విధంగా బౌల్లో పెట్టుకుందాం. మన దగ్గర ఉన్న బీడ్స్, కుందన్స్ ఇంకా ఏమేం వేయాలనుకుంటున్నారో అందంగా కనిపించేలా బౌల్లో వేసుకుందాం. నా దగ్గర ఉన్న వాటినే నేను వేస్తున్నాను. మీ దగ్గర ఉన్న వాటితో ఇంకా ఎంతో చక్కగా అలంకరించుకోవచ్చు, ఎన్నో విధాలుగా డెకరేట్ చేయొచ్చు. ఇప్పుడు కాస్త ఫుడ్ కలర్ని తీసుకొని అందులో కాస్త గ్లిట్టర్ని యాడ్ చేద్దాం. అందులో మరి కాస్త నీటిని పోసి ఆ నీటిని మనం బౌల్లో యాడ్ చేసుకుందాం. ఈ విధంగా రంగు నీటిని వేయటం వల్ల దీపాలు చాలా అందంగా కనిపిస్తాయి. నా దగ్గర ఉన్న ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నారింజ రంగు ఫుడ్ కలర్లను వాడుతున్నాను. ఆఖరుగా రంగు నీటిపై కొంచెం నూనెను వేసుకొని దీపాన్ని వెలిగించుకుందాం. నేను కొబ్బరి నూనెను తీసుకున్నాను. మీకు నచ్చే నూనెను మీరు వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే మీ దగ్గర ఉండే అత్తర్ కానీ పెర్ఫ్యూమ్ కానీ నూనెలో కొన్ని చుక్కల్ని యాడ్ చేయటం వల్ల లుక్తో పాటు చక్కని స్మెల్ కూడా దీపం వెలిగే వరకు వస్తుంది. చూశారు కదా ఎంత అందంగా వెలుగుతున్నాయో. స్పెషల్ అకేషన్స్లో ఈ విధంగా అలంకరించుకుంటే మీ ఇల్లు అందంతో పాటు మంచి స్మెల్ కూడా ఉంటుంది. మీరు డీటెయిల్గా చూడాలి అనుకుంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంచాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.